రోహిత్ ప్లీజ్, ఐ నీడ్ అన్ ఆన్సర్. డూడ్, రిలేషన్షిప్ స్టార్ట్ చేసినప్పుడే మనం అనుకున్నాం కదా, ఇప్పుడేంటి చెప్తే అర్థం కదా. నేను నిన్ను చేసుకోను. బట్ ఐ ఇమాజిన్ మై లైఫ్ విత్ యూ రోహిత్. నాదే తప్పు. ఇప్పుడు ఏమైంది? ఎవరినైనా పెళ్లి చేసుకో, వాడికి ఓకే అయితే ఇప్పటిలాగే అప్పుడు ఉందాం, నాకేం ప్రాబ్లం లేదు. హలో, వస్తున్నా. యా 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 ఆన్ ద వే, వచ్చేస్తున్నా. యా ఏమ్రా, వచ్చినాడా? ఇంకా లేదు బ్రో. సరే లోపలరా. అంత ఆత్రం చేసినావు కదరా, బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చినా నేను. అంటే అది సరే వస్తే కూర్చోబెట్టు. So Vaishak, I will explain with the project. Movie 1980s లో జరుగుతుంది. ట్రైనింగ్ కోసం మద్రాస్ వెళ్ళిన హస్బెండ్ ఊరిలో ఉన్న తన వైఫ్ లెటర్స్ రాసుకుంటూ ఉంటారు. ఈ సిచ్యుయేషన్ కి మనం సాంగ్ చేయాలి. ఇది ప్రాజెక్ట్. సోల్ మిస్ అవ్వద్దు. ఓకే. సర్ప్రైజ్ మీ. ఇఫ్ యూ డూ వెల్ యూ విల్ బి మై మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. మార్నింగ్ నువ్వు ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు చాలా భయపడ్డా, కానీ ఇప్పుడిప్పుడే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇలా చేద్దాం వైశాఖ్, వెళ్దామా? నా పేరు వైశాఖ్. ఈ 25 ఏళ్ల నా జీవితం ఎప్పుడు పాటని దాటి ప్రయాణించలేదు. కానీ గడిచిన ఈ 3 నెలలు వేరు. నా పెళ్లితో మొదలైంది ఈ కథనం. తను నాకు పెళ్లితో ఏమీ పరిచయం కాలేదు, ముందే తెలుసు. మా పరిచయం పరిణయమైంది, కానీ మా పరిణయం ప్రేమగా మారలేదు. తనకు ప్రేమ లేదో ప్రేమించడం రాదో నాకు అర్థం అవ్వట్లేదు. తనతో ఉండాలని, నా కలను పంచుకోవాలని, మేమిద్దరం ఒకే మనసుగా అవ్వాలని ఎంతో ఉన్నా తనతో ఎలా చెప్పాలో తెలియని సందిగ్ధం. తనతో కలిసి మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఒకవైపు, పాటతో నా 25 ఏళ్ల ప్రయాణం ఒకవైపు. ఈ 2 నావల నా పయనం ఏ గమ్యం చేరుతుందో. మాన్య, చాలా రోజుల నుంచి నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నానో తెలుసా? నాకు నీతో లైఫ్ కనిపించింది. ఊగే మనసా క్షణమాగి నన్ను చూడవే, నీకై వేచే నన్ను విడి వెలివేయకే. కాలం తుమ్మెదలా కలిపిందే మననే జతగా ఓరావే, నెచ్చలివై కడదాకా తోడుండవే.
కోసమే నా 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 మనసడిగిందే మనసడిగిందే చిరుగాలిలా చిరుగాలిలా నా 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 దరిచేరవే దరిచేరవే ఊరించిన కలల్ని దాటి నిజాన్ని చూడవే కన్నీరుగా జారిన కథని వీడినను చేరవే నా కౌగిలికి స్వాతి చినుకువై సడిలా రావే నా ఎదలయను నీ ఊపిరితో ఉయ్యాలు ఊపవే హలో హలో స్వరూప్. మాన్య. వైశాఖ్ ఉన్నాడా? ఇక్కడ లేడు. ఇంట్లో లేడా? లేడు. హి హస్ లెఫ్ట్ ద కీబోర్డ్ హియర్. ఈ మధ్య నార్మల్గా ఉండట్లేదు. ఏమైందో నీకు తెలుసా? యాక్చువల్లీ 4-5 days నుండి స్టూడియో కూడా రావట్లేదు. ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఓకే. సరే అయితే బాయ్. I imagine my life with you, Rohit. నాకు నీతో లైఫ్ కనిపించింది. క్యా రే క్యా హువా? ఏం లేదన్నా, కొన్ని డేస్ నుంచి మైండ్ సరిగా పని చేయట్లేదు. ఏంటివి? April 1980 మద్రాసు. ప్రియమైన పద్మావతికి ఉభయ కుశలోపరి. ఇంకో 2 వారాల్లో ట్రైనింగ్ పూర్తి కానుంది. నిన్ను చేరే సమయం దగ్గరవుతున్న కొద్దీ కాలం వేగం తగ్గి నడుస్తున్నట్టుంది. నువ్వు నా చెంతలేవన్న విషయం తెలిసిందో ఏమో, వైశాఖం తన పరిధి దాటి మరీ వణుకు పుట్టిస్తుంది. మొన్న ఆదివారం ట్రైనింగ్ గ్రూప్ అంతా కలిసి సరదాగా అలా ఊరు చుట్టొద్దామని వెళ్ళాం. నీకో చీర కొందామని దగ్గరలో సంత నడుస్తుంటే సంతలోకి వెళ్ళాను. అక్కడ ఓ కొట్టులో చీర చాలా నచ్చింది. కానీ వాడి భాష నాకు రాక, నా భాష వాడికి అర్థం కాక, మొత్తానికి చీర చూసి బేరం కుదురుకొనేసరికి ఒక యుద్ధం చేసినంత పని అయింది. తీరా క్వార్టర్స్కి వచ్చాక చూస్తే అది చీర కాదు, దుప్పటి అని తెలిసింది. దుప్పటి వెచ్చగా ఉందనుకో, అది వేరే విషయం. మరేం పర్వాలేదు, మన శెట్టి గారి షాప్లో మరో చీర కొని పెడతాలే. వైశాఖ్, ఆ లెటర్స్ మా అమ్మమ్మవి. ఇవి నీకు హెల్ప్ అవుతాయి అనిపించింది. సందడంతా మన సన్నిధి కోసం ఎదురు చూస్తున్నదే. జాగుదేనికే మనసు మాట విని మదిని మురిపించవే.
లేని ప్రశ్నై నిలిచాను శిలలా సంకోచాన సంతోషాన్ని దాచాము ఇలులా నా మోముపై కొత్త చిరునవ్వు నీ మాయ తెలుసా నా ముని వేళ్ళు నీ ముంగురులు ముత్తాడే అలలా నా ధరాలు నీ మధురాలు కోరాయి కలలా జాగులేదు నా మనసు మాట ఇది ఎదన హత్తుకోరా నీ వల్లనే కదిలానులే కదిలానులే ఓ ఓ ఓ చిగురాకులా చిగురాకులా వేసానులే వేసానులే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మేమంతా ఊరు చూస్తుంటే మన కిషోర్ గాడు మాత్రం మా గ్రూప్లో ఒక అమ్మాయిని తెగ చూస్తూ ఎలా మాట్లాడాలో తెలియక చాలా సతమతమైపోయాడు. వాడి ఆపసోపాలు చూడలేక సహాయం చేద్దామని వెళ్ళానా, తీరా తెలిసిందేమని అంటే ఆ అమ్మాయికి నేను తెగ నచ్చేశానంట. పెళ్ళి చేసుకుందామని అడిగింది. నా అర్ధాంగిని అడిగి చెప్తా అని చెప్పా. ఈ వారానికి ఇంతే సంగతులు. ఇట్లు నీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నా మీ శ్రీవారు. పోస్ట్. వైశాఖ్, ఈవెంట్కి టైం అవుతుంది.